ॐ शुक्लाम्बरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో 13వ అధ్యాయంలో ఉన్నాము. ఇప్పుడు పృథుపాఖ్యానాన్ని మొదలు పెట్టుకున్నాము. అప్పుడేం జరిగిందంటే, అనగనగా మన పరబ్రహ్మము సాకారమై వస్తే అక్కడి నుంచి బ్రహ్మదేవుడు, అక్కడి నుంచి స్వయంభువ మనువు, అక్కడి నుంచి ఉత్తానపాదుడు, అక్కడి నుంచి ధ్రువుడు, అక్కడి నుంచి ఇప్పుడు ఒక్కొక్కళ్ళుగా ఏ విధంగా వంశము విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అని చెప్తూ ఉన్నారు. అందులో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే, వేణుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా దుర్మార్గుడు. అయితే అప్పుడేం జరిగిందంటే, వాళ్ళ నాన్న పాపము చాలా బాధపడుతున్నాడు ఇటువంటి కొడుకును కన్నందుకు. ఆయన ఎంతో బాధపడుతున్నాడు అంగుడు. ఏమి నాకు ఇటువంటి కొడుకు పుట్టాడు అని చాలా దుర్మనస్సుతోటి ఉన్నాడు. పసివాడిగా ఉండగానే ఆ వేణుడు మృత్యువుని అనుసరిస్తూ ఉండేవాడు. పసిపిల్లల్ని చంపుతూ ఉండేవాడు. దాంతో తట్టుకోలేక అందరూ తిట్టుకుంటూ ఉంటే, వాళ్ళ నాన్న ఒకవైపు తండ్రిగా, ఒకవైపు రాజుగా 2 విధాలుగా ప్రయత్నం చేశాడు. రకరకాల శాసనాలతో. కానీ వాడిని శాసించడము, వాడిని అదుపు చేయడము ఆయన వల్ల గాలేదు. సుదుర్మనాహ భృశము బాగా ఎక్కువగా మనసు చెదిరిపోయి ఉన్నాడు మన అంగుడు. ఆయనేమనుకుంటున్నాడంటే, ప్రాయేణ అభ్యర్చితః దేవః ఏ అప్రజాః గృహమేధినః కదపత్యభృతం దుఃఖం ఏ న విందంతి దుర్భరం యతః పాపేయసి కీర్తిః అధర్మః చ మహాన్ నృణాం యతః విరోధః సర్వేషాం యతః ఆదిః అనంతకః. ప్రాయేణ ఒకవేళ ఆ దేవుడు కొంతమంది చేత బాగా పూజింపబడిండొచ్చు. ఆ భగవంతుణ్ణి కొంతమంది బాగా పూజించుండొచ్చు. వాళ్ళ పూజలకు ఫలితంగా వాళ్లకు మంచి బిడ్డలు కలిగిండొచ్చు. అయితే అటువంటి అదృష్టం ఉన్న వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒక్కటి అసలు అప్రజాః ఏ గృహమేధినః ఏ గృహస్థులైతే పిల్లలు లేకుండా ఉంటారో వాళ్ళు గూడా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు. వాళ్ళు గూడా భగవంతుడికి ఎన్నో పూజలు చేసుకునుంటారు. అందుకని పిల్లలు లేకుండా ఉన్నారు. వాళ్ళు సుఖంగా ఉంటారు. లేదా కొంతమంది ఉంటారు. ఎవరైతే దుర్భరమైన భరించరాని కదపత్య కదపత్యము అంటే అపత్యము అంటే బిడ్డలని అర్థం. కదపత్యము అంటే చెడు ప్రవర్తన కలిగిన దుష్టులైన బిడ్డలు, దుర్మార్గులైన బిడ్డలు. అటువంటి వాళ్ళ చేత భృతం భరించవలసి వచ్చే ఏ దుఃఖమైతే ఉంటుందో దాన్ని విందంతి తెలియకుండా ఉంటారు. బిడ్డల వల్ల ఏ దుఃఖము కలగకుండా ఉన్న తల్లిదండ్రులుండొచ్చు. అటువంటి గృహస్థులు వాళ్ళు గూడా ఎంతో పుణ్యం చేసుకునుంటారు. మంచి బిడ్డలు కలిగారు. వాళ్ళు భగవంతుడికి ఎన్నో పూజలు చేసుకునుంటారు. మంచి బిడ్డలు కలిగారు. లేదా కనీసం అసలు బిడ్డలే లేని వాళ్ళకి ఇంకా సంతోషం, ఇంకా అదృష్టం. వాళ్ళకి ఇటువంటి దుర్భరమైన బాధ ఉండదు. అయితే ఈ విధంగా ఏ పుణ్యము లేని వాళ్ళు, ఎంతో పాపం చేసుకున్న వాళ్ళు, భగవంతుడికి వాళ్ళు ఏమి పూజలు చేసుకోలేదో, ఏమి లోపమున్నదో గాని పిల్లలు పుడతారు, వాళ్ళు దుర్మార్గులవుతారు. అటువంటి వాళ్ళ చేత కలిగే దుఃఖం ఇంకా అంతా ఇంత గాదు. అనంతము, అనంతకము. అంతులేని దుఃఖాలుంటాయి దుర్మార్గమైన బిడ్డలు కలిగితే. ఆది దానివల్ల యతః ఆదులు మనోవ్యధలుంటాయి. పిల్లలు చెడు మార్గంలో ఉన్నారంటే.
సర్వేషాం యతః విరోధః, అందరితో గొడవలు కలుగుతాయి బిడ్డలు మంచివాళ్ళు గాకపోతే. మనుషులకు అటువంటి పిల్లల వల్ల మహాన్ అధర్మః, గొప్ప అధర్మం కలుగుతుంది. అట్లానే యతః పాపీయసి కీర్తిః, పాపిష్టి కీర్తి, అపకీర్తి కలుగుతుంది. వాళ్ళకి అదృష్టం బాగుండి పిల్లలు లేకపోయినా, మంచి పిల్లలు కలిగినా అంతా బాగుంటుంది. కానీ వాళ్ళ అదృష్టం బాగలేక, వాళ్ళకు పుణ్యం సరిపోక, వాళ్ళు చేసిన పూజలు సరిపోక, వాళ్ళకు పిల్లలు కలిగారు. కానీ వాళ్ళు మంచి బిడ్డలు కాదంటే, గొప్ప పాపము, అపకీర్తి, అధర్మము, అందరితో విద్వేషాలు, మనోవ్యధలు ఇంకా అంతు లేకుండా ఉంటాయి. కః తం ప్రజాపదేశం వై మోహబంధనం ఆత్మనః పండితః బహు మన్యేత యత్ అర్థాః క్లేశదాః గృహాః. కః పండితః, ఏ తెలివి కలిగిన వాడు ఈ విధంగా ప్రజాపదేశం, పిల్లలు అన్న పేరుతో ఉన్న ఏ అపవాదున్నదో, బిడ్డలన్న పేరుతో ఉన్నవాళ్ళు నిజంగా బిడ్డలు కాదు వాళ్ళు. మనకు బిడ్డలు కలిగినా కూడా వాళ్ళు ఒకవేళ దుర్మార్గులైతే వాళ్ళు నిజంగా బిడ్డలు కూడా కాదు. ప్రజలన్న ఆభాస అది. ప్రజ అంటే ప్రకృష్టంగా జన్మించిన అని అర్థం. పుట్టినవాళ్ళు. పుట్టిన పిల్లలు అన్న ఆభాస మాత్రంగా ఉన్న ఏదున్నదో అది ఆత్మనః మోహ బంధనం. వాడికి అటువంటి పిల్లల్ని కన్న వాళ్లకు అది గొప్ప మోహాన్ని, బంధాన్ని కలిగిస్తుంది. అటువంటి పిల్లలతో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు, దుఃఖాలు అనుభవిస్తున్న వాళ్ళు, యత్ గృహాః క్లేశదాః అర్థాః, ఎవరిళ్లలోనైతే ఇంకా మనశ్శాంతి లేకుండా ఉంటుందో, ఎప్పుడు దుఃఖాలు, శోకాలు ఉంటాయో ఎవరి వల్లనైతే, అటువంటి పిల్లల్ని బెట్టుకుని దాన్ని ఎవడు, ఏ తెలివి కలిగిన వాడు బహుమన్యేత, బాగుందనుకుంటాడు. ఇది గొప్పది అనుకుంటాడు. బిడ్డలు లేకపోవడం మహాపాపము. ఏదో ఒక బిడ్డలు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా మంచివాళ్ళో, చెడ్డవాళ్ళో, అసలు పిల్లలైతే పుడితే అదే గొప్ప అని ఎవడనుకుంటాడు? బుద్ధి లేని వాళ్ళు అనుకుంటారు. తెలివి కలిగిన వాళ్ళు అట్లా ఎందుకు అనుకుంటారు? దానికన్నా పిల్లలు లేకపోవడం నయం. కదపత్యం వరం మన్యే సత్ అపత్యాత్ శుచాం పదాత్ నిర్విద్యేత గృహాత్ మర్త్యః యత్ క్లేశ నివహాః గృహాః. అసలు నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. నేను తప్పు ఆలోచిస్తున్నాను. నేనేమనుకున్నానో, చెడు ప్రవర్తన కలిగిన దుర్మార్గులైన పిల్లల కన్నా గూడా అవకాశం ఉంటే మంచి పిల్లలు పుడితే బాగుంటుంది. లేకపోతే అసలు పిల్లలు లేకపోతేనే నయము అనుకున్నాను గదా! పిల్లలు లేకపోతే మంచిది, లేదా మంచి పిల్లలు పుడితే మంచిది. దుర్మార్గులైన పిల్లలు పుడితే చాలా కష్టము, అన్ని రకాల నష్టాలు అనుకున్నాను గదా! కాదు. తప్పు ఆలోచించాను. యాక్చువల్‌గా పిల్లలు పుట్టకపోతే ఒక రకము దుఃఖము, శోకముంటుంది. అయ్యో! పిల్లలు పుట్టలేదే అని దుఃఖాలుంటాయి. ఒకవేళ మంచి బిడ్డలు పుడితే వాళ్ళకి ఇంకా ఏమైనా కావాలి, వాళ్ళ కోసం ఇంకా ఏమైనా చెయ్యాలి, వాళ్ళ కోసం నేను తినకుండానైనా సరే వాళ్ళ ఫీజులవి గట్టాలి, వాళ్ళ కోసం చూసుకోవాలి, వాళ్ళ కోసం నా జీవితమంతా ఉన్నది అని ఆ మోహంతోటి ఉంటారు. వాళ్ళు గూడా ఈ సంసార బంధంలో నుంచి బయట పడలేరు. అయితే చాలా సులువుగా ఈ మోహంలో నుంచి బయట పడాలంటే మార్గమేమి అంటే, దుర్మార్గులైన పిల్లలు పుట్టారంటే, ఇంక ఈ మోహ బంధం వెంటనే తెగిపోతుంది. కదపత్యము, దుర్మార్గమైన సంతతి వరమని మన్యే అనుకుంటున్నాను. శాపంలాగా కనిపిస్తుంది. దుర్మార్గులైన పిల్లలుంటే అది శాపంలాగా అనిపిస్తుంది గానీ అది వరం. దానివల్ల అటువంటి వాడు నిర్విద్యత, నిర్వేదం పొందుతాడు. వాడికి వైరాగ్యం వస్తుంది వెంటనే. పిల్లలు లేకపోతే అయ్యో! పిల్లలు లేరే, పిల్లలు లేరే, పిల్లలు లేరే, పిల్లలు కావాలే అని శోకంతో, మోహంతో ఉంటారు. పిల్లలు కావాలన్న మోహము, కోరికలు, పిల్లలు లేరే అన్న దుఃఖము, శోకంతో ఉంటారు. మంచి పిల్లలున్నారంటే వాళ్ళ కోసం ఏమైనా జేయాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి నేను
ఇంతకన్నా ఎక్కువ చెయ్యాలి అని ఈ శోకంతోటి అయ్యో! చేయలేకపోతున్నానే ఇంకా ఎక్కువ వాళ్ళంత నా పిల్లలంత బంగారంలాగా ఉన్నారు. వాళ్ళ కోసం ఇంకా ఎక్కువ చేయలేకపోతున్నానే అని దుఃఖాలతో ఉంటారు. ఇంక ఈ మోహంలో నుంచి ఈ 2 రకాల మోహాల్లో నుంచి బయటపడడం కష్టం గానీ, పిల్లలు ఒకవేళ కదపత్యం అయితే మాత్రం అది వరం అది వరము. వెంటనే ఆ సదపత్యాత్ మంచి పిల్లలు పుట్టారో, దానివల్ల దుఃఖముంటుంది. అయ్యో! ఇంకా ఏం చేయలేకపోయానే అని వాళ్ళ కోసం ఇంకా తిండి తిప్పలు మానుకుని, అదే పనిగా ఏవో ఒకటి ప్రయత్నాలు చేస్తూ ఉండడం అవన్నీ చేయవలసొస్తుంది. అటువంటి పదము, అటువంటి స్థితి కన్నా గూడా పిల్లలు మంచివాళ్ళు గాకపోతే, మనిషికి ఇంక వెంటనే నిర్వేదం గలుగుతుంది. జీవితం మీద విరక్తి గలుగుతుంది. దాంతో వాడేం చేస్తాడు, క్లేశ నివహాహ గృహాహ ఇటువంటి దుఃఖాలు కలిగించే ఇళ్ళలో నుంచి వాడు ఆ గృహం నుంచి వెళ్ళిపోతాడు. ఎంత సుఖము! అసలా ఇల్లు పిల్లికూన వద్దు, పిల్లలు వద్దు, వాళ్ళ గురించి ఆలోచన వద్దు. నేను తట్టుకోలేను అని వాడు ఇంట్లో నుంచి పారిపోతాడు. సన్యాసం తీసుకుంటాడు. నిర్వేదం, వైరాగ్యం పొందుతాడు. అంత లాభం ఉంటుంది దుర్మార్గులైన పిల్లలు పుడితే ఇది వరం యాక్చువల్లీ అని అనుకుంటున్నాడు. ఆయన పాపం ఆయన ఎంత బాధలో ఉన్నాడు గాబట్టి అట్లా అనుకుంటున్నాడు. కానీ అది గూడా నిజం గాదు. అది గూడా నిజం గాదు. ఎందుకు అంటే ఇది శోకంతో, మోహంతో, దుఃఖంతో తట్టుకోలేని బాధతో కలిగిన నిర్వేదము, వైరాగ్యము. జ్ఞానంతో కలిగిన వైరాగ్యం కాదు. ఈ 3 పరిస్థితులు పనికిరావు మనకు. పిల్లలు లేరు అంటే, అయ్యో! నాకు పిల్లలు లేరే అన్న బాధతోటి, కావాలి అన్న కోరికతోటి ఉన్నామంటే, ఆ రాగద్వేషాలు, ఆ కామ క్రోధాలు కూడా మనకు బంధ కారణాలు. పిల్లలు మంచి వాళ్ళు కలిగారు అంటే, వాళ్ళ కోసము నా జీవితమంతా ఉన్నది అని ఇంకా వాళ్ళ పైన మోహము, ప్రేమ అన్న పేరుతో మోహాన్ని పెంచుకుని, ఇంకా ఆ కోరికలతోటే గృహస్థాశ్రమంలోనే, సంసారంలోనే తిరుగుతూ ఉంటారు. అది గూడా మనకు పనికిరాదు. పిల్లలు ఒకవేళ పాపాత్ములైతే, ఒకవేళ వాళ్ళు కదపత్యమైతే, అప్పుడు గూడా అయ్యో! నాకెందుకింత కష్టమొచ్చింది? నేనేం పాపం చేశాను? అయ్యో! నా పిల్లల వల్ల అందరికీ దుఃఖం కలుగుతుంది. అందరూ నన్ను తిట్టిపోసుకుంటున్నారు. అయ్యో! వీడు బాగుంటే బాగుండే. అయ్యో! నాకు మంచి పిల్లలు పుట్టకపోయానే అని ఆ రకంగా గూడా వాడు చింతిస్తూ, శోకిస్తూ ఉంటాడు. వాడికి వైరాగ్యం ఎంతవరకు ఆ పిల్లల మీద పుట్టిన పిల్లల్లో ఎవరైతే మంచివాళ్ళు గాదో వాళ్ళ మీద వాడికి నిర్వేదం కలగొచ్చు కానీ, వాడికి పూర్తిగా మోహభ్రాంతయితే పోదు గదా! ఈ 3 సిట్యుయేషన్స్‌లో గూడా వాడికి జ్ఞానం అన్నది కలగదు. 3 సినారియోస్‌లో గూడా వాడికి ఆ పిల్లలు ఒకవేళ మంచివాళ్ళై ఉన్నా, ఆ పిల్లలు ఒకవేళ దుర్మార్గులై ఉన్నా, వాడికి ఒకవేళ పిల్లలు లేకపోయినా, ఈ 3 పరిస్థితుల్లో గూడా వాడికి ఒకవేళ జ్ఞానం లేకపోతే అది మళ్ళీ బంధ కారణమే. అది మోహమే. ఈ 3 పరిస్థితుల్లో వాడికి ఒకవేళ పిల్లలు లేకపోయినా, ఉన్న పిల్లలు మంచివాళ్ళైనా, ఉన్న పిల్లలు దుర్మార్గులైనా దాంతో సంబంధం లేదు. వాడికి ఒకవేళ జ్ఞానం ఉన్నది అంటే అది మోక్ష హేతువు. సరే ఇక్కడ ఈయన ఏదో బాధపడుతూ ఉన్నాడు చూసుకుంటూ వెళ్దాము. ఆయన దేవుళ్ళకి ఎంతో పూజలు చేసుకొనుంటారు. పిల్లలు మంచి వాళ్ళు పుట్టారు. లేపోతే నేనేం పాపం చేసుకున్నాను. నాకిటువంటి వాళ్ళు పుట్టారు. లేదా అసలు ఇటువంటి దుర్మార్గులు పుడితే మంచిది అదే వరము అని ఈయన ఎన్ని రకాలుగా అనుకున్నా గూడా అదంతా బాధలో, అజ్ఞానంతో, మోహంతో, శోకంతో అనుకుంటున్నాడు. తెలివితేటలతో, జ్ఞానంతో గాదు. ఇవి చదువుకుందాము. కానీ వీటిని నిజమని నమ్మడానికి వీల్లేదు. ఈ రకమైన పుత్రులతో మనకు మోక్షాదులు కలిగేది లేదు. ఇటువంటి పిల్లలతో, పుత్రులతో మనకు జ్ఞానము లేదు, మోక్షము లేదు. ఊర్ధ్వగతులు లేవు. మనకు కావలసిన పుత్రమేమి అంటే ఈ 3 రకాలు గాదు. పిల్లలు పుట్టకపోవడము, పుట్టిన పిల్లలు మంచివాళ్ళు, పుట్టిన పిల్లలు దుర్మార్గులు. ఈ 3 రకాలతోటి మనకు సంబంధం లేదు. ఫిజికల్‌గా, యాక్చువల్‌గా శరీరాలు కలవడం వల్ల కలిగే ఇంక మిగిలిన శరీరాల వల్ల మనకు జరిగేదేమీ లేదు. మనకు ఈ శరీరాలు కాదు, పాంచభౌతికమైన దేహాలతో సంబంధం లేదు.
మనకు జ్ఞానదేహంతోటే సంబంధము. అది మనకు పుత్రము. మనం ఏదైతే మన లోపల జ్ఞానదేహాన్ని పెంచుకుంటున్నామో, మనలో ఏదైతే జ్ఞాన రూపాన్ని పెంచుకుంటూ ఉన్నామో, అది మనకు పుత్రము. ఏదైతే పురుషులను తరింపచేస్తుందో, పుంసాం త్రాయతే ఇతి అని పుత్రః అన్న దానికి నిర్వచనము. దాని వ్యుత్పత్తి. ఏదైతే మనుషుల్ని తరింపచేస్తుందో అది జ్ఞానము. ఆ జ్ఞాన దేహము మనలో పుట్టాలి. అది మనకు పుట్టాలి. ఆ పుత్రం పుట్టాలి. ఈ బాడీస్ కలవడం వల్ల కలిగే మిగిలిన బాడీస్ అన్న యాక్చువల్‌గా పాంచభౌతికమైన దేహాలు, ఆ పుత్రుల వల్ల మనకు ఊర్ధ్వగతులు, మోక్షాలు, జ్ఞానాలుండవు. అది సంబంధం లేదు మనకు. మనకు పుత్రము మన జ్ఞానమై ఉండాలి. సరే ఇక్కడ ఆయనేదో చెప్పుకుంటున్నాడు మనం వింటున్నాము. ఆయనేమంటున్నాడంటే, కాబట్టి ఈ విధంగా నిర్వేదం కలిగిందా ఆయనకి? దాంతో ఏవం సహా నిర్విణ్ణమనాః నృపః గృహాత్ నిశీథే ఉత్థాయ మహోదయోదయాత్ అలబ్ధనిద్రः అనుపలక్షితः నృభిः హిత్వా గతः వేణుసువం ప్రసుప్తాం. ఏవం సహ నృపః రాజుగారు నిర్విణ్ణమనాః ఆయన మనసంతా కుంచించుకుని పోయింది పాపము. నిర్విణ్ణుడయ్యాడు. ఆయన చేష్టలు ఉడికిపోయాడు. ఆయన మనసు కూలబడిపోయింది. దాంతో ఆయనేం చేశాడు ఆ రాజుగారు, మహోదయ ఉదయాత్ మహోదయము భాగ్యోదయం కలిగించే గొప్ప భోగాలను ఇచ్చే ఆ మొత్తము అంతఃపురాలను, రాజ్యాన్ని, రాజ్య భోగాలను అన్నింటినీ ఉత్థాయ వదిలిపెట్టి ఇంక లేచాడాయన. నిశీథే ఆ నిశీధి రాత్రిలో, అర్ధరాత్రిలో గృహం నుంచి బయలుదేరాడు. అలబ్ధ నిద్రః ఆయనకి నిద్ర పట్టట్లేదు. నృభిః అనుపలక్షితః మనుషులెవ్వరికీ కనిపించకుండా, ఎవ్వరికీ కనపడకుండా, ఎవరికీ తెలియకుండా ఆ గృహాన్ని హిత్వా వదిలిపెట్టి వేణుసువం వేణును కన్న వాళ్ళ అమ్మగారు సునీతను, ఆమె ప్రసుప్త పడుకొనున్నది. ఆమెను వదిలిపెట్టి గతః వెళ్ళిపోయాడింకాయన ఇంట్లో నుంచి. విజ్ఞాయ నిర్విద్య గతం పతిం ప్రజాః పురోహిత అమాత్య సుహృత్ గణాదయః విచిక్యుః ఉర్యాం అతిశోక కాతరాః యథా నిగూఢం పురుషం కుయోగినః. వాళ్ళ ప్రజలందరూ, మన పురోహితులు, అమాత్యులు, సుహృత్ గణము మొత్తం అందరూ ఈ విధంగా వాళ్లకు పాలకుడు, వాళ్ళ రాజుగారు నిర్వేదం పొంది గతం వెళ్ళిపోయాడని విజ్ఞాయ చూసుకున్నారు. ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చూసుకున్నారు. అతి శోక కాతరాహ ఎంతో శోకంతో ఆర్తి చెందిన వాళ్ళందరూ పాపము ఉర్వ్యాము ఊరంతా, రాజ్యమంతా విచిక్యుహు బాగా వెతికారు రాజుగారి కోసం. పారిపోయాడు రాజుగారు. అయితే ఆ పారిపోయిన రాజుగారు వీళ్ళు ఎంత వెతికినా కూడా దొరకలేదు. ఎట్లా అంటే యథా కుయోగినః కుయోగులు, కపట యోగులుంటే వాళ్లకు ఆ పరమ పురుషుడు నిగూఢంగా ఉండి, అంతటా ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు గాని తెలియకుండా ఉంటాడు కదా. ఆ విధంగానే అక్కడే ఉన్నాడు రాజుగారు. మరి ఎక్కడున్నాడో తెలీదు. అదే ఊళ్ళో ఉన్నాడు. ఎంత దూరం పోతాడు? ఆయన ఒకవేళ అర్ధరాత్రి పారిపోతే కూడా తెల్లవారుజామున వీళ్ళు వచ్చుంటారు ఆయన కోసం. 4-5 గంటల్లో ఎంత దూరం పారిపోతాడు? వాళ్ళు ఎంత వెతికినా దొరకలేదు అంటే ఆయనకు దొరికే ఉద్దేశం లేదు. ఆ విధంగా వాళ్ళకి దొరకకుండా ఆయన పారిపోయాడు. దాంతో వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. అలక్షయంతః పదవీం ప్రజాపతేః హతోద్యమాః ప్రత్యుపసృత్య తే పురీం ఋషీన్ సమేతాన్ అభివంద్య సహస్రవః న్యవేదయన్ పౌరవా భర్తృ విప్లవం. ప్రజాపతేః పదవి ఎంత వెతికినా కూడా రాజుగారు ఎక్కడున్నారో కనిపించకపోయేసరికి ఆయన్ని అలక్షయంతః
ఆయన కనపడక వీళ్ళందరూ పాపం హతి ఉద్యమాహ, ఇంక వాళ్ళు ఉద్యమించారు. బయలుదేరి ఎళ్లారాయన. ఆయన్ని వెతికి పట్టుకుని తీసుకొని రావడానికి. ఆయన దొరక్కపోయేసరికి వాళ్ళింకా ఏం జేయాలో తెలియక ఆ పని వ్యర్థమైపోయి హతోద్యములయ్యి వాళ్ళు తే పురీం, మళ్ళీ ఊళ్ళోకి ప్రత్యుపసృత్య వెనక్కి తిరిగొచ్చారు. వచ్చి అక్కడ సమావేశమై ఉన్న ఋషులందరికీ అభివంద్య నమస్కారం చేసి సహస్రవః కన్నీళ్లతో, ఓ పౌరవ జనమేజయ, భర్తృ విప్లవం, రాజుగారు తప్పిపోయాడు, దొరకట్లేదన్న విషయాన్ని నివేదయన్, వాళ్ళు నివేదించారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం చతుర్థస్కందే త్రయోదశోధ్యాయः సంపూర్ణం. అథ చతుర్దశోధ్యాయः. మైత్రేయుల వారు మనకు కథ చెప్తున్నారు. భృగ్వాదయః తే మునయః లోకానాం క్షేమదర్శినః గోప్తరి అసతి వై నృణాం పశ్యంతః పశు సామ్యతాం. ఇంకా లోకానాం క్షేమదర్శినః, లోకాలన్నింటికీ క్షేమం కావాలని కోరుకునేవాళ్ళు మునులు ఉన్నారు. వాళ్ళు భృగువు మొదలైన వాళ్ళు. వాళ్ళేం చూశారంటే, గోప్తరి అసతి వై, గోప్త కాపాడేవాడు పాలకుడు లేకపోతే అప్పుడు ఆ ప్రజలందరూ పశు సామ్యతాం పొందుతారు. వాళ్ళు పశువుల్లాగా ఉంటారు. పశుపాలకుడు లేకపోతే పశువులు ఎట్లా కట్టుతప్పి ప్రవర్తిస్తాయో ఆ విధంగా ప్రజాపాలకుడు లేకపోతే ప్రజలు కూడా పశువుల్లాగా ప్రవర్తిస్తారు. పాశాలకి ఇంకా దేనికి ఏ ధర్మానికి కట్టుబడరు అని వాళ్ళు చూసుకున్నారు పాపం. వీరమాతరం ఆహూయ సునీధాం బ్రహ్మవాదినః ప్రకృతి అసమ్మతం వేనం అభ్యసించన్ పతిం భువః. వీరమాత, మన రాజమాత ఉన్నది సునీధ, ఆమెను మన బ్రహ్మవేత్తలందరూ ఆహూయ పిలిపించారు. మళ్ళేం చేద్దామమ్మా, నీకు ఒక్కగానొక కొడుకున్నాడు, మరి నీ భర్త ఎంత వెతికినా కనిపించట్లేదు, వీడి బాధ తట్టుకోలేకనే ఇంట్లోంచి పారిపోయినట్టున్నాడు, రాజు లేకపోతే మరి కష్టమవుతుంది, నీ బిడ్డను రాజుని చెయ్యాలి, ఏమంటావు అని అడిగినట్టున్నారు. మరి ఆమె కూడా అంగీకరించుంటుంది. వేరే మార్గం ఏముంది, వాళ్ళకొకడే కొడుకు కాబట్టి. ప్రకృతి అసమ్మతం, ప్రజలకు, ప్రకృతి అంటే ప్రజలు, ప్రజలకు ఇష్టం లేదు వాడంటే. వాడు ప్రజారంజకంగా పాలన చేసేవాడు కాదు, ప్రజల్ని పీక్కొని తినేవాడు, పీడించేవాడు. కాబట్టి వాళ్ళకు అసమ్మతం, వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వేరే దారి లేక మన భృగువు మొదలైన మునులందరూ కలిసి, బ్రహ్మవేత్తలు, బ్రహ్మవాదులు, ఈ వేణుణ్ణే పట్టుకొచ్చి ఈ భువః, భూమికి పతిగా అభ్యసించన్, అభిషేకం చేశారు. శ్రుత్వా నృపాసనగతం వేనం అత్యుగ్ర శాసనం నిలిల్యుః దస్యవః సద్యః సర్పత్రస్తాః ఇవ ఆఖవః. మంచే జరిగింది. ఆ రాజ్యానికి ఒక మంచి జరిగింది. ప్రతిదానికి దేనికైనా ఓ మంచి ఉంటుంది. ఎంత చెడు దుర్మార్గానికి కూడా ఎంతో కొంత మంచి ఉంటుంది. ఒక మంచి జరిగింది, ముందు మంచి చెప్పుకుందాము. ఆ వేణుడు నృపాసన గతం శ్రుత్వా, రాజుగారయ్యాడు, సింహాసనం పొందాడు అని విని వెంటనే ఆ వేణుడు మామూలు మనుషుల్నే బతకనివ్వడంట. ఇంకా మిగిలిన వాళ్ళని ఏం చేస్తాడు, అత్యుగ్ర శాసకుడు, ఆయన భయంకరమైన శిక్షలన్నీ ఇస్తాడు. చాలా క్రూర స్వభావం కలిగిన వాడు. దొరికామంటే అయిపోతాం మనం అని తెలుసు కాబట్టి సద్యః వెంటనే దస్యవః దొంగలందరూ ఎక్కడి వాళ్ళక్కడ నిలిల్యుః కనపడకుండా దాగుపడిపోయారు. అందరు ఇంకెక్కడ వాళ్ళు అక్కడ దాక్కున్నారు, బయటపడకుండా. దొరికామంటే మాత్రం వేణుడి చేతిలో ఇంక మనం బ్రతకలేము, వాడు చాలా క్రూరమైన క్రౌర్యంతో నిండిన శిక్షలు ఇస్తాడు, తట్టుకోలేం మనము అని వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ జాగ్రత్త పడి దాక్కున్నారు. ఎట్లా దాక్కున్నారంటే, త్రస్తాః సర్పత్రస్తాః ఆఖవః ఇవ, పాములకు భయపడి, ఆఖు అంటే మీరు వినే ఉంటారు, ఆఖువాహనః అని మనకు ఒక నామం కూడా ఉన్నది. మన విఘ్నేశ్వర పూజలో
గణపతికి మనం చేసే అథాంగ పూజ అని పిలుస్తాము. అందులో ఆకువాహనాయ నమః, ఊరూం పూజయామి అని ఒక నామము, ఒక మంత్రం గూడా ఉంటుంది. ఆకు అంటే ఎలక అని అర్థము. ఆకువాహన అంటే ఎలక వాహనం కలిగిన వాడిని. ఇక్కడ ఈ ఆకవహ ఎలకలన్నీ, ఆకు అంటే ఏకవచనము, ఆకవహ అంటే బహువచనం. ఈ ఎలకలన్నీ పాముకు భయపడి ఎట్లా వాటి వాటి కలుగుల్లో దాక్కుంటాయో, అట్లా దొంగలందరూ వాళ్ళ వాళ్ళ కలుగుల్లో, వాళ్ళ వాళ్ళ స్థావరాల్లో దాక్కున్నారు బయటపడకుండా. సహా మనవాడు వేణుడు ఆరూఢ నుపస్థానః ఉన్నద్ధః అష్టవిభూతిభిః అవమేనే మహాభాగాన్ స్తబ్దః సంభావితః స్వతః. సహ మన రాజుగారు ఆరూఢ నృపస్థానః, ఆ రాజాస్థానంలో, రాజుగారి స్థానంలో ఆరూఢం ఇంకెక్కి కూర్చున్నాడంటే సింహాసనం పైన, ఉన్నద్ధము ఆయనని అడ్డుకోవడానికి ఇంకేమీ లేకుండా ఉన్నాడు. ఉత్ ఏ అవరోధం లేకుండా, ఏ కట్టుబాటును, ఏ ధర్మాన్ని పాటించడం అన్నది లేకుండా ఉన్నాడు. ఉన్నద్ధుడు అంటే ఉద్దాముడు అని గూడా అర్థము. ఉద్దాముడు, దామం అంటే తాడు, కట్టు అని అర్థము, పాశము. దాన్ని తెంపుకున్నవాడు. ఏ అడ్డు లేకుండా, ఏ కట్టుబాటు లేకుండా, దేనికి కట్టుబడకుండా ఉన్న వాళ్ళను ఉన్నద్ధులు, ఉద్దాములు అని పిలుస్తాము. అటువంటి వాడు మనవాడు. అష్టవిభూతిభిః, అష్టైశ్వర్యాలతో ఉన్నాడిప్పుడు. ఇంకా స్తబ్దః, అసలు దేనికి లొంగడం అన్నది లేదు. స్తబ్దుడిగా ఉన్నాడు వాడు. జడుడిగా, మొండివాడిగా తయారయ్యాడు. అసలు ఆ ఉన్నవాడే అట్లా ఉన్నాడు. ఇంకా ఇప్పుడు వాడే రాజయ్యాక ఇంక వాడిని అసలు కంట్రోల్ చేయడం, ఇంతకుముందు వాళ్ళ నాన్న కనీసం ప్రయత్నం అన్నా చేశాడు. ఇప్పుడు అంత మాత్రం గూడా లేకుండా పోయేసరికి స్వతః సంభావితః, వాడిని వాడు ఓహో! నా అంతటి వాడు లేడనుకునే మహాభాగాన్, మహాత్ములందరినీ అవమేనే అవమానించడం మొదలుపెట్టాడు. ఏవం మదాంధః ఉత్సిక్తః నిరంకుశః ఇవ ద్విపః పర్యటన్ రథమాస్థాయ కంపయన్నివ రోదసి. ఏవం ఈ విధంగా మనవాడు నిరంకుశః ద్విపః ఇవ, అంకుశము అంటే అంకుశం అని పెట్టి పొడుస్తూ ఉంటే ఏనుగు కంట్రోల్‌లో ఉంటుంది. అది లేకపోతే, అంకుశం గూడా లేకపోతే, దానికి గూడా లొంగకపోతే ఏనుగు ఇంక దాని ఇష్టం వచ్చినట్టు బరి తెగించి ఉంటుంది. బరి అంటే మళ్ళీ హద్దు అని అర్థము, మర్యాద అని అర్థము. ఆ మర్యాదలన్నీ తప్పిపోయాడు వాడు. ఉత్సిక్తః అంటే ఉత్ వాణ్ణి కట్టిపడేసే మర్యాదలు, హద్దులన్నీ దాటి ఉన్నాడు వాడు. దేనికి లొంగడు. మదమెక్కి దాంతో అంధుడై ఉన్నాడు మదాంధుడు. ఇప్పుడు ఆ మదమెక్కి ఉండడమే కాదు, రథమెక్కి వాడు రథమాస్తాయ రోదసి కంపయన్నివ, భూమ్యాకాశాలను, రోదసి అంటే భూమి ఆకాశాలు, భూమి ఆకాశాలని వణికిస్తూ వాడు పర్యటన్ తిరుగుతున్నాడు. తిరుగుతూ ఊరుకోడు వాడు. న యష్టవ్యం న దాతవ్యం న హోతవ్యం ద్విజాః క్వచిత్ ఇతి న్యవారయత్ ధర్మం భేరీఘోషేణ సర్వశః. క్వచిత్ ఎక్కడ, ఏ ద్విజులో హోమాలు చేయడానికి వీల్లేదు, దానాలు చేయడానికి వీల్లేదు, యాగాలు చేయడానికి వీల్లేదు ఇతి అని భేరీఘోషేణ, పెద్ద పెద్ద భేరీలు, బాకాలన్నీ పెట్టి చాటింపులన్నీ వేయిస్తూ సర్వశః మొత్తం రాజ్యమంతా ఆ ధర్మాన్ని, యజ్ఞాలు, దానాలు, తపస్సులు అన్న ధర్మాలన్నింటినీ వాడు న్యవారయత్, నివారిస్తూ అడ్డుకుంటూ పోతున్నాడు. ఎక్కడ ఎవ్వరు దానాలు చేయడానికి వీల్లేదు, ఏ ధర్మాన్ని పాటించడానికి వీల్లేదు అని చెప్పుకుంటూ వాడు చాటింపులు వేయించుకుంటూ భూమి ఆకాశాలని కంపింపజేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు నిరంకుశంగా. వేనస్య అవేక్ష్య మునయః దుర్వృత్తస్య విచేష్టితం విమృశ్య లోక వ్యసనం కృపయా ఊచుః స్మ సత్రిణః. ఇప్పుడు మన మునులందరూ పాపము వేణుణ్ణి చూసి, వాడి దుర్వృత్తిని చూసి,
వాడు చేస్తున్న ఆ చేష్టలను చూసి లోక వ్యసనం విమృశ్య లోకానికొచ్చిన ప్రజలందరికీ వచ్చిన ఆపదను ఆలోచించి విచారించి సత్రినః వాళ్ళందరూ ఒక చోట ఒక సత్రంలో చేరి కృపయా దయతో ఈ విధంగా ఊచుహుస్మాన్ అనుకుంటూ ఉన్నారు. వేణుణ్ణి వాడి మాటల్ని వాడి చేష్టల్ని చూసి ప్రజలకొచ్చిన ఆపదలకి జాలిపడి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అహో ఉభయతః ప్రాప్తం లోకస్య వ్యసనం మహత్ దారుణి ఉభయతః దీప్తే ఇవ తస్కర పాలయోహో ఏదో ఒక దారుణి ఒక కర్రలో ఉభయతః దీప్తే దారుణి ఇవ ఒక కర్ర రెండు వైపులా కాలుతుంటే ఎటు సైడ్ పట్టుకుంటాం దాన్ని? ఏదో కర్ర ఒకవైపు కాలుతూ ఉంది అంటే ఇంకో సైడ్ పట్టుకోవచ్చు. దానివల్ల మనకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. కర్ర రెండు వైపులు కాలుతూ ఉంటే ఎటువైపు పట్టుకుంటాం మనము? చేతులు కాలుతాయి. అట్లా ఉందిక్కడ. పాపము మన లోకానికొచ్చిన ఈ మహత్ వ్యసనము, ఈ గొప్ప ఆపద అహో ఉభయతః ప్రాప్తం రెండు వైపుల నుంచి వచ్చింది. రాజు లేకపోతే తస్కరులు, దొంగలు బాధ పెడతారు, ప్రజల్ని పీడిస్తారనుకున్నాము. ఇప్పుడు ఈ రాజొచ్చేసరికి దొంగలు లేరు గాని, వీడికే భయపడి వారు పారిపోతే, వీడే పీడిస్తున్నాడు ప్రజల్ని. కంచె చేను మేస్తూ ఉన్నదిప్పుడు. రాజుంటేనేమో దొంగలుండరు గాని, రాజే పీడిస్తాడు ప్రజలను. రాజు లేకపోతే, రాజు గూడా లేకపోయేసరికి దొంగలే పీడిస్తారు ప్రజలను. రాజు ఉన్నా లేకపోయినా ప్రజలకి ఈ పీడ తప్పట్లేదు. రెండు వైపులా వాళ్ళకి మహా ఆపద కలిగిందే అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అరాచక భయాత్ ఏషః కృతః రాజాత్ అతదర్హణః తతః అపి ఆసీత్ భయం త్వద్య కథం స్యాత్ స్వస్తి దేహినాం. అరాచక భయాత్ రాజు లేకపోతే రాజ్యం ఏమైపోతుంది, ప్రజలకు ఎంత కష్టం వస్తుంది అని ఆలోచించి ఆ భయంతో ఏషః వీడు అతదర్హణః ఇటువంటి రాజుగా ఉండడానికి అర్హత లేనివాడు వాడు. అనర్హుడు అయినా కూడా వాడు రాజాకృతః రాజుగా చేయబడ్డాడు. వాడి వల్లే తతః అపి ఈ భయం ఆసీత్ వాడి వల్లే ఈ రకం భయం వచ్చి పడ్డది. అదే ఇప్పుడు పాపము దేహినాం మనుషులకు ప్రజలకు కథం స్వస్తి స్యాత్ మంచి ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ఈ కష్టంలో నుంచి వీళ్ళు బయటపడ్డం ఎట్లా? అహేహే ఇవ పయః పోషః పోషకస్యాపి అనర్థభృత్ వేనః ప్రకృత్యా ఏవ ఖలః సునీధా గర్భ సంభవః. ఏదో అహేహే పయః పోషః ఇవ పాముకు పాలు పోసి పెంచిన వాడెవడైనా ఉంటే అటువంటి పోషకుణ్ణే అది కాటు వేసినట్టు. పాముకు పాలు పోసి పెంచితే ఆ పామే వాణ్ణి, ఆ పెంచిన వాణ్ణి కాటు వేసి వాడికి అనర్థం కలిగించినట్టు. ఇక్కడ ప్రకృత్యా ఏవ వాడి నైజమది. వాడి స్వభావము. స్వభావంగానే వాడు కలుడు వాడు. దుర్మార్గుడు, దుష్టుడై ఉన్నాడు ఆ వేణుడు. ఆ సునీతకి కలిగిన వాడు. సునీత గర్భ సంభవుడు. సునీత కొడుకు. ఆ వేణుడు ప్రాకృతికంగానే, న్యాచురల్‌గానే అసలు జనరల్‌గా గూడా వాడు చాలా కలుడు. ఇప్పుడు వాడిని రాజుని చేసేసరికి పాముకు పాలు పోసి పెంచినట్టయింది. ఇంకా ముదిరి కూర్చున్నాడు వాడు. నిరూపితః ప్రజాపాలః సః జిఘాంసతి వై ప్రజాః తథాపి సాంత్వయేమ అముం న అస్మాన్ తత్ పాతకం స్పృశేత్. ప్రజాపాలః నిరూపితః ప్రజాపాలకుడిగా వాడిని తీసుకొచ్చి కూర్చోబెడితే సహ వాడే ప్రజాః జిఘాంసతి వై ప్రజలని హింసిస్తున్నాడు. తథాపి ఇంక ఏం చేస్తాం, మనకు వేరే దారి లేదు. ఇదిగో వీడి దగ్గరికెళ్ళి సాంత్వయేమ మంచి మాటలతో నయాన వాడికి నచ్చ చెప్పడానికి చూద్దాము. సామోపాయం వాడదాము. మంచి మాటలు చెప్పి చూద్దాం ఏమైనా వింటాడేమో. ఎందుకు అంటే అంత మాత్రం చేయకపోతే మనకు పాపం వస్తుంది. అస్మాన్ మనకు తత్ పాపం తత్ పాతకం న స్పృశేత్. ఇంత జరుగుతుంటే గూడా
మనమే తీసుకొచ్చి వాడిని రాజుగా కూర్చోబెట్టాము. ప్రజలు ఇంత హింసల పాలవుతుంటే, ధర్మమంతా తప్పిపోతుంటే గూడా, ఏ ధర్మాన్ని పాటించొద్దని వాడు ఈ విధంగా చాటింపలన్నీ వేయించి అడ్డుకుంటూ ఉంటే మనం చూస్తూ ఉపేక్షించి ఊరుకున్నామంటే పాపమొస్తుంది మనకి. చెప్పి చూద్దాం వాడేమైనా మంచి మాటలతోటి వింటాడో ఏమో! తద్విద్వద్భిः असद्वृत्तः वेनः अस्माभिः कृतः नृपः सान्त्वितः यदि नः वाचन् न गृहीष्यति अधर्मकृत् లోకధిక్కారసందగ్ధం దహిష్యామః స్వతేజసా. అందుకని విద్వద్భిః అస్మాభిః అన్నీ తెలిసిన వాళ్ళం మనము. అటువంటి మన చేత వాడు అసత్వృత్తి కలిగిన వాడు, దుర్వృత్తి దుర్మార్గుడు, ఆ వేణుడు రాజుగా చేయబడ్డాడు. మనమే అన్నీ తెలిసిన వాళ్ళము. మనము అయ్యో! రాజు లేకపోతే రాజ్యమంతా అరాచకం పాలైపోతుంది. దొంగలందరూ ప్రజలను పీడిస్తారని చూసుకున్నాము. మనకు తెలీదా? వీడెటువంటి దుర్మార్గుడో వాడిని రాజు చేస్తున్న సమయంలో తెలిసే చేశాము. ఆ పాపం మనకు తగలకుండా వాడు మన మాట వింటాడేమో వెళ్లి చెప్పి చూద్దాము. మంచి మాటలతోటే ముందు ప్రయత్నం చేద్దాము. ఒకవేళ వాడు సాన్వితః ఎంత చెప్పినా గూడా వాడికి ఎంత మంచి మాటలతోటి అనునయించడానికి ప్రయత్నం చేసినా కూడా వాచంనః మన మాటలను గ్రహిష్యతి వినడనుకో, ఆ అధర్మాత్ముడు వాడు చెప్పినా వాడు మంచి మాటలు వినలేదనుకో, అప్పుడేం చేద్దాం, ఇంక మనం చేయగలిగింది లేదు. ఎందుకు అంటే లోకధిక్కార సందగ్ధం, లోకమంతా వాడిని ఛీ అంటూ ఉండగానే వాడు ఎప్పుడో దహించుకుని పోయాడు. వాడు జీవోత్సవం ఇప్పుడు. వాడు మనిషి రూపంగా జీవించి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్న శవం వాడు. ఎప్పుడో చచ్చిపోయాడు ప్రజల ధిక్కారం వల్ల. వాళ్ళని హింసించడం వల్ల వాడి పాపానికి వాడెప్పుడో పోయాడు. ఇంకా మిగిలిన దేహాన్ని మనము మన మన తేజస్సులతో దహిష్యామః మనమే కాల్చేద్దాము అని ఆలోచించుకున్నారు వాళ్ళు. ఏవం అధ్యవసాయ ఏనం మునయః గూఢమన్యవః ఉపవ్రజ్య అబ్రువన్వేనం సాంతయిత్వా చ సామభిః. ఏవం ఈ విధంగా మన మునులందరూ అధ్యవసాయ ఈ విధంగా ఆలోచించుకుని నిశ్చయించుకున్నారు. ఏనం వాడికి మంచి మాటలే చెప్దామనుకున్నారు. అందుకని గూఢమన్యవః వాళ్ళ కోపాన్ని మనసులో కప్పిపుచ్చుకుని బయటపడనివ్వకుండా వాడి దగ్గరికి ఉపవ్రజ్య వెళ్ళి ఆ వేణుడితో సామభిః సాంత్వయిత్వా మంచి మాటలతో నచ్చచెప్తూ ఈ విధంగా అబ్రువన్ అన్నారు. వాళ్ళు ధర్మం చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాడేమో అధర్మాత్ముడు. కాబట్టి వాళ్ళ డైలాగ్ ఎట్లా ఉంటుందో చూద్దాము. మూర్ఖులతో మాట్లాడితే ఎట్లా ఉంటుందో. మునయః ఊచుః మునులేమంటున్నారంటే, నృపవర్యా నిబోధ ఏతత్ యత్ తే విజ్ఞాపయామా భోః ఆయుః శ్రీ బలకీర్తీనాం తవ తాతా వివర్ధనం. నాయనా నృపవర్య రాజా, ఏతత్ నిబోధ ఈ మాట విను. ఒక మాట చెప్తాము. యత్ ఏదైతే భో రాజుగారండి, తే నీకు విజ్ఞాపయామా నీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాము, నిన్ను కోరుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. మేం చెప్పే మాట విను. మా మాటల వల్ల నీకేమి లాభం అంటే నీ ఆయుష్, నీ శ్రీ ఐశ్వర్యము, నీ బలము, నీ కీర్తి ఇవన్నీ వృద్ధి చెందుతాయి నాయన. మేం చెప్పే మంచి మాటలు విను. ధర్మః ఆచరతః పుంసాం వాక్ మనః కాయ బుద్ధిభిః లోకాన్ విశోకాన్ వితరతి యథా ఆనంత్యం అసంగినాం. ఏ మనుషులైతే వాక్కులతో, మాటలతో, మనసులతో, కాయము, దేహాలతో, బుద్ధులతో, వీటన్నిటితో, అన్ని రకాల కరణాలతో ధర్మాన్ని ఆచరించారంటే అటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, అటువంటి మనిషికి వాడు విశోకమైన లోకాలను పొందుతాడు. వాడు ఆచరించిన ధర్మమే వాడికి శోకము లేని, అశోకమైన, నాశము లేని లోకాలను వితరతి ప్రదానం చేస్తుంది.
అట్లానే ఒకవేళ వాడు ఆ ధర్మాలను, ఈ గొప్ప ఉత్తమమైన శోకమన్నది లేని లోకాలు, పుణ్యలోకాలు నాకు కలుగుతాయన్న ఆశతో వాడు ఒకవేళ ఇవన్నీ ఆచరిస్తే, వీటన్నిటితో వాడు ఆ ధర్మాన్ని ఆచరించాడంటే అవన్నీ కలుగుతాయి వాడికి. ఒకవేళ వాడు అసంగి అయి, ఏ కోరిక లేక నాకీ పుణ్యలోకాలు కావాలని లేదు, ఏమీ లేదు. వాడు ఏ కోరిక లేకుండా ధర్మాన్ని ఆచరించాడంటే మాత్రం, ఇంకప్పుడు వాడికి ఆనంత్యం, అనంతమైన స్థితి కలుగుతుంది. వాడికి అమృతత్వం కలుగుతుంది నాయన, మోక్షం కలుగుతుంది. అటువంటి ధర్మం గురించి నీకు చెప్తాం విను. నీ మంచికి చెప్తున్నాము. సహతే మా వినసేత్ వీర ప్రజానాం క్షేమలక్షణః యస్మిన్ వినస్తే నృపతిః ఐశ్వర్యాత్ అవరోహతి. ఓ వీరా, ఏదైతే ప్రజానాం క్షేమలక్షణః, రాజులకు ప్రజలను క్షేమంగా పాలించడమే ధర్మము. అది తే నీయందు ఆ ధర్మము సహా మా వినసెత్ నశించకుండా ఉండుగాక. ప్రజలను కన్నబిడ్డల్లాగా నువ్వు రక్షిస్తూ, పాలిస్తూ, పోషిస్తూ ఉందువుగాక. రాజుగా అది నీ ధర్మము. ఆ ధర్మము నీలో నశింపకుండుగాక. యస్మిన్ వినస్తే, ఈ ధర్మమైతే ఏ రాజులోనైతే నశిస్తుందో అటువంటి నృపతి రాజు ఐశ్వర్యాత్ అవరోహతి, ఆ ఐశ్వర్యంలో నుంచి జారిపోతాడు. నువ్వొకవేళ ఈ రాజుగా ఉన్నంత కాలము ఈ రాజ్య భోగాలను, ఆ ఐశ్వర్యాలను, అష్టైశ్వర్యాలను అనుభవిస్తావు. అయితే ఆ ఐశ్వర్యాలు నీకు ఎంతవరకు ఉంటాయి? నువ్వు రాజుగా ఉన్నంత వరకు. నువ్వెప్పుడైతే ప్రజలను పాలించడం మానేసి వాళ్ళని పీడించడం మొదలుపెట్టావో అప్పుడు నువ్వు రాజుగా ఉండడానికి అనర్హుడివి. నువ్వింక రాజుగా లేకపోతే నీకు ఈ ఐశ్వర్యాలు కూడా ఉండవు, రాజ్యభోగాలు ఉండవు. రాజన్ అసాధు అమాతేభ్యః చ చోరాదిభ్యః ప్రజాః నృపః రక్షన్ యథా బలిం గృహ్ణన్ ఇహ ప్రేత్య చ మోదతే. ఓ రాజా, నృపః రాజన్నవాడు ఎట్లా ఉండాలంటే, ప్రజాః ప్రజలను, అసాధు అమాత్యేభ్యః దుర్మార్గులైన మంత్రుల నుండి, చోరాదిభ్యః దొంగలు మొదలైన వాళ్ళ నుంచి రక్షిస్తూ ఉండాలి. ఆ విధంగా ప్రజలను పాలిస్తూ ఉండడం ఒకటి. అందుకని రాజు ప్రజల దగ్గర నుంచి శాస్త్రం ఏ విధంగా చెప్తుందో యథోక్తంగా అదే విధంగా వాళ్ళ నుంచి బలులను గృహణన్, పన్నులను వసూలు చేస్తూ ప్రజల నుంచి కానుకలు పుచ్చుకుంటూ, ఇహచ ప్రేత్యచ, ఇక్కడ బ్రతికుండగా తర్వాత వాడు దేహాన్ని చాలించిన తర్వాత పరంలో కూడా మోదతే, ఎంతో గొప్ప సుఖాలను, ఐశ్వర్యాలను అనుభవిస్తాడు. రాజుగా ఉంటే రాజ్యభోగాలు, అష్టైశ్వర్యాలు వాడికి ఎందుకు కలుగుతాయి అంటే ప్రజలను కాపాడుతాడు కాబట్టి. వాడు ప్రజలను కాపాడుతూ ఉన్నంత వరకు ప్రజలు వాడికి కానుకలిస్తారు. దాంతో వాడికి ఇక్కడ తర్వాత కూడా గొప్ప భోగాలు కలుగుతాయి. ప్రజలను కాపాడడం అన్న పని మానేస్తే ఇంక వాడు రాజుగాడు. అప్పుడు వాడికి ఈ భోగాలుండవు, ఇక్కడ ఉండవు. వాడు ధర్మం తప్పాడు కాబట్టి తర్వాత కూడా ఉండవు. యస్య రాష్ట్రే పురే చయేవ భగవాన్ యజ్ఞపూరుషః యుజ్యతే స్వేన ధర్మేణ జనైః వర్ణాశ్రమాన్వితైః. యస్య, ఏ రాజు యొక్క రాష్ట్రంలో, వాడి పురంలో ఆ యజ్ఞపురుషుడు, ఆ భగవంతుడు వర్ణాశ్రమ అన్వితైః, 4 వర్ణాల్లో 4 ఆశ్రమాల్లో ఉన్న జనాలందరి చేత, వారి వారి స్వధర్మాచరణల చేత ఇజ్జతే పూజింపబడతాడో, తస్య రాజ్ఞః మహాభాగ భగవాన్ భూతభావనః పరితుష్యతి విశ్వాత్మ తిష్టతః నిజ శాసనే. అటువంటి రాజు యొక్క రాజ్యంలో, ఓ మహాభాగ్యవంతుడా, వేణుడా, ఆ భగవంతుడా, భూతభావనుడు తన శాసనంలో ఉన్న ఆ రాజు పట్ల ఆ విశ్వాత్ముడు పరితుష్యతి, ఎంతో సంతోషిస్తాడు.
నువ్వు అవన్నీ ఆపేసావనుకో, ప్రజలను వారి వారి ధర్మాలను అనుష్ఠానం చెయ్యకుండా, దానాలు చెయ్యొద్దు, ఏ ధర్మాలు చెయ్యొద్దు అని ఆపేస్తే వాళ్ళ స్వధర్మాలేమైపోతాయి? వాళ్ళు చెడిపోతారు. వాళ్ళని ఆ విధంగా అడ్డుకున్నందుకు నువ్వు నాశనమైపోతావు. అందుకని ఆ విధంగా చెయ్యకు నువ్వు. భగవంతుడు సంతోషించే విధంగా ప్రవర్తించు. ధర్మాన్ని ఆచరించు. తస్మిన్ తుష్టే కిమప్రాప్యం జగతాం ఈశ్వరేశ్వరే లోకాః సపాలాః హి ఏతస్మై హరంతి బలిమాదృతాః. తస్మిన్ జగతాం ఈశ్వరేశ్వరే తుష్టే. ఆ ఈశ్వరేశ్వరుడు ఈ జగత్తులన్నింటికి, లోకాలన్నింటికి పాలకులకు కూడా పాలకుడై ఉన్నవాడు. ఆయన సంతోషించాడంటే అప్రాప్యం కిం, ఇంకా పొందలేనిదేమి. అసలు లోకాలనన్నింటినీ పాలించే లోకపాలకులకు కూడా పాలకుడై ఉన్నవాడు సంతోషించాడంటే, ఆ లోకాలు, ఆ లోకపాలకులు అందరూ గూడా అటువంటి వాడు ఎవరైతే భగవంతుడికి ప్రీతి కలిగిస్తాడో అటువంటి వాడికి వీళ్ళందరూ ఆదృతాహ గొప్ప ఆదరంతో బలిం హరంతి, కానుకలు పుచ్చుకునొచ్చిస్తారు. ఆ విధంగా బ్రతకాలి నాయన. తం సర్వలోక అమర యజ్ఞ సంగ్రహం త్రయీమయం ద్రవ్యమయం తపోమయం యజ్ఞైః విచిత్రైః యజతః భవాయ తే రాజన్ స్వదేశ అననురోద్ధుం అర్హసి. ఓ రాజన్, ఓ రాజా, అందుకని సర్వలోక అమర యజ్ఞ సంగ్రహం, సర్వలోకాలకు అమరులకు యజ్ఞాలకు అనుగ్రహాన్ని కలిగించేవాడు, ఆ స్వరూపమై ఉన్నవాడు, తపోమయుడు, ద్రవ్యమయుడు, త్రయీమయుడు, వేదస్వరూపమైన వాడెవరున్నాడో అటువంటి ఆ భగవంతుణ్ణి యజ్ఞైః విచిత్రైః యజతః, ఉచితమైన యజ్ఞాలతో తగిన రీతిగా యథోక్తంగా పూజిస్తూ ఉన్న తే స్వదేశాన్, నీ దేశంలోని ప్రజలను, తే భవాయ, నీ అభివృద్ధి కోసము, అనురోద్ధుం అర్హసి, నువ్వు అనుసరించవలసి ఉన్నది. ప్రజలందరూ ఎందుకు వారి వారి ధర్మాలను అనుష్ఠానం చేసుకుంటారు? దానివల్ల వాళ్లకు అభివృద్ధి, శ్రేయస్సు ఉంటుంది, యోగక్షేమాలుంటాయి. వాళ్ళు చేసే వారి యొక్క ధర్మానుష్ఠానాల వల్ల ఆ రాజుకు కూడా యోగక్షేమాలు కలుగుతాయి. కాబట్టి నీ అభివృద్ధి, నీ బాగు నువ్వు కోరుకున్నావంటే వాళ్ళ పనిని వాళ్ళు చేసే విధంగా చూడు. వాళ్ళని అడ్డుకోకు. పైగా వాళ్ళని అనుసరించి నువ్వు కూడా యజ్ఞాలు, దానాలు, తపస్సులు మొదలైన ధర్మాలు ఆచరించు. యజ్ఞేన యుష్మత్ విషయే ద్విజాతిభిః వితాయమానేన సురాః కళాః హరేః సుఇష్టాః సుతుష్టాః ప్రదిశంతి వాంఛితం తత్హేళనం నార్హసి వీరా చేష్టితుం. కాబట్టి యుష్మత్ విషయే, నీ రాజ్యంలో ద్విజాతులు, పండితులు యజ్ఞాలతో వితాయమానేన పూజలన్నీ, అర్చనలన్నీ చేస్తూ ఉంటే అవన్నీ ఎవరికి చెందుతాయి? హరేహ కళాహ, హరి యొక్క అంశలైన దేవతలకు చెందుతాయి. ఆ విధంగా వాళ్ళు యజ్ఞేన వితాయమానేన, యజ్ఞాల చేత తృప్తి పొందింపబడితే దాంతో సుఇష్టాహ, వాళ్ళు ఎంతో ప్రీతిగా, సుతుష్టాహ, ఎంతో తృప్తి చెందిన వాళ్ళై, వాంఛితం ప్రదిశంతి, కోరుకున్న కోరికలను తీరుస్తారు. పండితులందరూ, ద్విజాతులందరూ వారి వారి యజ్ఞాలను చేస్తూ ఉంటే దానివల్ల దేవతలు సంతోషిస్తారు. సంతోషించిన దేవతలు ఆ ప్రజలందరికీ కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక పద్ధతి ఉన్నది. ఇది భగవత్ శాసనము. దీన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. దీన్ని, ఆ విధంగా నడుస్తున్న చక్రాన్ని మధ్యలో ఆపడానికి, నిరోధించడానికి, అడ్డుకోవడానికి వీల్లేదు. తత్హేళనం, దాన్ని సులకన చెయ్యడము, దాన్ని హేళన చెయ్యడము, ఓ వీరా, అటువంటి చేష్ట నార్హసి, చెయ్యరాదు అని వాళ్ళు చెప్పారు. వేణుడేమంటున్నాడంటే,
బాలిశాహ ఏమింత మూర్ఖుల్లాగా ఉన్నారే. బతాయ్యో యూయం వై అధర్మే ధర్మమానినః ఏ వృత్తిదం పతిం హిత్వా జారం పతిముపాసతే. అధర్మాన్ని పట్టుకుని మీరు ధర్మంలో ఉన్నామనుకుంటున్నారు. అయ్యో యూయం మీరందరూ బాలిశాహవై బత మూర్ఖులు మీరందరూ. మీ బుద్ధి అంతా నిద్రపోతూ ఉన్నది. బాలిశ అన్నదానికి అర్థం బుద్ధి నిద్రపోతూ ఉన్నది అని. ఎవరైతే మీరు ఎటువంటి వాళ్ళంటే వృత్తిదం, మీకు ఎవరి వల్ల తిండి తిప్పలు కలుగుతున్నాయి, వచ్చి బానే చెప్తున్నారు నాకు అన్ని శుద్ధులో. మీరు చెప్పే బుద్ధులన్నీ మీలాంటి బుద్ధి లేని వాళ్ళు చెప్తూ ఉంటే నేను వింటాను అనుకున్నారా? మీ వృత్తి మీరు బ్రతకడానికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? నేను పెడుతున్నాను కాబట్టే. పాలకుండా ఈ ఉన్నను పోషిస్తున్నాను. మీకు ఎవరు అన్నం పెడుతున్నారో అటువంటి పతిని, పాలిస్తున్న పతిని హితువా వదిలిపెట్టి జారుణ్ణి పతిగా ఉపాసతే కోరుకుంటున్నారు. మీకు అన్నం పెట్టేవాడిని వదిలిపెట్టి మిమ్మల్ని చెడగొట్టేవాడిని పట్టుకుంటున్నారు. అవజానంతి అమీ మూఢాః నృపణ రూపిణం ఈశ్వరం నాను విందంతి తే భద్రం ఇహ లోకే పరత్ర చ. అమీ మూఢాః ఈ మూర్ఖులందరూ నృపరూపిణం ఈశ్వరం అవజానంతి రాజే నన్ను రాజు రూపంగా ఉన్న ఈశ్వరుడని తెలుసుకోలేకుండా ఉన్నారు. అందుకని తే మీకో మీ వంటి వాళ్ళందరికీ తే వాళ్లకు ఇహ చ పరత్ర చ ఇహము లేదు పరము లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు భద్రం అన్నది నాను విందంతి పొందరు పో. రాజు అంటే ఎవరు? ఏకంగా ఈశ్వరుడే పాలిస్తూ ఉంటాడు. అటువంటి వాడిని వదిలిపెట్టి ఇంకెవరినో లేని వాడిని పట్టుకుంటున్నారు. భర్తను వదిలిపెట్టి ఏదో జారుణ్ణి పట్టుకున్నట్టు ఒక్కొక్కళ్ళు బయలుదేరారు. నన్ను వదిలిపెట్టి ఇంకెవరినో పట్టుకుంటాము, ఎవరినో పూజిస్తారు. అన్నం పెట్టేది నేనైతే ఎవరినో పూజిస్తారా మీరు? అందుకనే చెడిపోతారు, ఇహంపరం లేకుండా పోతారు. కహ ఎవడవాడో ఆ యజ్ఞ పురుషుడు నామ ఎత్ర వహ భక్తి ఈదృశి భర్తృస్నేహ విదూరాణం యథా జారే కుయోషితం. ఆ యజ్ఞ పురుష నామ కహ ఎవడువాడు? ఆ యజ్ఞ పురుషుడు అన్న పేరు పెట్టుకున్నవాడు. ఎత్ర ఎక్కడుంటాడు? వాడిపైన ఏంటో మీకు ఈ రకమైన ఈదృశి భక్తి. భర్తృస్నేహ విదూరాణం భర్త ప్రేమను కాదనుకుని ఒక కుయోషిత, ఒక కుత్సితమైన స్త్రీ జారుణ్ణి కోరుకున్నట్టు నా మీద లేదా మీకు భక్తి? ఇంకెవడి మీద పెట్టుకొని తిరుగుతున్నారా? విష్ణు విరించ గిరిశ ఇంద్ర వాయు యమ రవి పర్జన్య ధనద సోమ క్షితి అగ్ని అపాంపతి ఏతే చ అన్యే చ విబుధాః ప్రభవః వరశాపయోః దేహే భవంతి నృపతేః సర్వదేవమయః నృపః. ఇంత మాత్రం తెలీదు? ఇంత చదువుకున్నారు, పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పడానికి బయలుదేరి వచ్చారో. మీరు చెప్పే విష్ణువు ఒక్కడేగాడు. విష్ణువు విరించి బ్రహ్మదేవుడు, గిరిశుడు, శివుడు, ఇంద్రుడు, వాయువు, యముడు, సూర్యుడు, పర్జన్యుడు, వర్షాలు కురిపించేవాడు, ధనదుడు, కుబేరుడు, సోముడు, చంద్రుడు, క్షితి, భూమి, అగ్ని, అపాంపతి, సముద్రుడు, వాళ్ళు వీళ్ళు కాదు. ఏతే చ అన్యే చ విబుధాః రకరకాల మొత్తం దేవతలందరూ ఎక్కడుంటారనుకుంటున్నారు మీరు? వరశాపయోహో ప్రభవః వరం ఇవ్వడానికి, శపించడానికి కూడా ప్రభుత్వం ఉన్నది. ఆ అధికారం, ఆ సామర్థ్యం, ఆ శక్తి ఉన్నవాడు ఏ రాజుగారు ఉన్నాడో వాడిలోనే వీళ్ళందరూ ఉంటారు. సర్వదేవమయ నృపః. రాజు అంటే ఎవరనుకుంటున్నారు? సర్వదేవతలతో కూడి ఉన్నాడు. సర్వదేవతా స్వరూపం రాజు అంటే. ఈ పైన మీరు చెప్పిన మొత్తం అందరూ కూడా, మీరు చెప్పిన ఒకళ్ళిద్దరు కాదు, మొత్తం అందరూ కూడా నృపతేః దేహే భవంతి, రాజుగారి దేహంలోనే ఉంటారు. కాబట్టి వాణ్ణి వీణ్ణి మీరు జారుణ్ణి ఏదో ప్రేమించినట్టు వాళ్ళ వెంటబడి పోవద్దు. నన్ను పూజించండి, నన్ను పట్టుకోండి. తస్మాత్ మాం కర్మభిః విప్రాః యజధ్వం గతమత్సరాః బలించ మహ్యం హరత మత్తః అన్యః కః
అగ్రభుక్ పుమాన్. తస్మాత్ కాబట్టి ఓ విప్రులారా, గత మత్సరాహ ఈ మాత్సర్యము, ఇటువంటి మత్సర భావమంతా వదిలిపెట్టి, కర్మభిహి మీరు చేసే కర్మలేవో ఉన్నాయి, మేము చేసుకోవాలనుకున్నారు చేసుకోండి. ఆ చేసే కర్మలు, యజ్ఞాలు, పూజలు, దానాలు, తపస్సులు అన్నీ కూడా నా కోసమే యజధ్వం చెయ్యండి. మహ్యం నా కోసమే మీరు బలిం హరత, ఆ కానుకలన్నీ పుచ్చుకుని రండి. ఏదో ఇదిగో మేము పూజలన్నీ చేశామంటే, ద్విజాతులు యజ్ఞాలన్నీ చేశారంటే, దాంతో ఆ హరి యొక్క కళలైన దేవతలందరూ సంతోషించి ఏమో కోరికలన్నీ తీరుస్తారంటున్నారు. ఎవ్వడో కంటికి కనపడని వాడు కాదు. కళ్ళ ముందు నేనున్నాను. నేను తీరుస్తాను మీ కోరికలు. ఎవడిస్తున్నాడు మీకు అన్నం? వరాలు శాపాలు ఇచ్చేది ఎవరు? నేను. కాబట్టి మీరు చెప్పే దేవతలు ఎక్కడో కళ్ళకు కనపడకుండా లేరు. నాలోనే ఉన్నారు. అంతా నేనే. కాబట్టి మత్తహాన్యః నేనుగాక కహ ఎవడున్నాడో, ఏ మనిషున్నాడు అగ్రభుక్ మీ కానుకల్ని పుచ్చుకోవడానికి, మీ పూజలు అందుకోవడానికి నేనే. అన్నింటికి అందరు నాలోనే ఉన్నారు. మొత్తం అంతా నేనే. నాకివ్వండి అని చెప్పాడు. మైత్రేయుల వారు ఏం చెప్తున్నారంటే మనకు, ఇద్ధం విపర్యయమతిః పాపీయాన్ ఉత్పథం గతః అనునీయమానః తద్యాచాం న చక్రే భ్రష్ట మంగళః. ఇద్ధం ఈ విధంగా వాడు విపర్యయమతిః విపరీత బుద్ధి, ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది వాడికి. పాపీయాన్ పాపిష్టివాడు, పాపాత్ముడు. ఉత్పదం గతః దారి తప్పిపోయాడు వాడు. పదము మార్గాన్ని దాటిపోయాడు వాడు. వెళ్ళవలసిన దారిలో ధర్మ మార్గంలో కాకుండా పక్క దారిలో వెళ్ళిపోతున్నాడు వాడు. అయినా కూడా వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఎంత అనునీయమానః, ఎంత అనునయించినా, ఎంత బుజ్జగించినా, ఎంత నచ్చజెప్పినా సరే వాడు తత్యాచాం వాళ్ళు చెప్తున్న ఆ మాటలను, వాళ్ళ యాచనను, వాళ్ళ ప్రార్థనను ఆ భ్రష్ట మంగళుడో, పుణ్యము నశించి ఉన్నవాడు, క్షీణపుణ్యుడు నచక్రే వినలేదు వాడు. ఎంత చెప్పినా వినలేదు. ఇతితే అసత్కృతాః తేన ద్విజాః పండితమానిన భగ్నాయాం భవ్యయాచ్యాయాం తస్మై విదురా చుక్రుదుః. ఓ విదురా, ఇంకప్పుడేం జరిగిందంటే, వాడు పండితమాని, నేనే పండితుడిని అనుకొని అన్ని వాడే చెప్తూ ఉంటే, ఇంక వాడితో వీళ్ళు నెగ్గలేక, తేన వాడి చేత ద్విజులందరూ అసత్కృతాః చాలా అవమానం పొంది, ఈ విధంగా వాళ్ళు అడిగిన వాళ్ళ ప్రార్థన భవ్యము, పాపం అది చాలా మంచి కోరిక కోరారు వాళ్ళు. ధర్మాన్ని నిలబెట్టమని అడిగారు అంతే కదా. అయితే అది భగ్నమైపోయేసరికి తస్మై ఇంక వాడి పట్ల వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు చుక్రుదుః బాగా కోపగించారు. హన్యతాం ఏషః పాపః ప్రకృతి దారుణః జీవన్ జగత్ అసౌ ఆశు కురుతే భస్మసాత్ ధ్రువం అన్నారు వాళ్ళు. ఏషః పాపః ఈ పాపిష్టివాడు, ప్రకృతి దారుణః స్వభావ సిద్ధంగానే క్రూర స్వభావం కలిగిన వాడు. హన్యతాం ఏషః వీడు చచ్చిపోవాలనుకున్నారు వాళ్ళు కూడా. జీవన్ ఒకళ్ళాడు బతికున్నాడంటే మాత్రం ఈ జగత్తంతా అసౌ వీడే ఆశు తొందరలోనే భస్మసాత్ కురితే మొత్తము బూడిద కుప్పగా మిగులుస్తాడు మొత్తం జగత్తంతా. ధ్రువం ఇందులో అనుమానం లేదు. వీడు చచ్చిపోవాలి, వీడు బతికున్నాడంటే మాత్రం మొత్తము బూడిద కుప్పగా మిగులుతుంది అని వాళ్ళందరూ అన్నారు. నా అయం అర్హతి అసద్వృత్తః నరదేవ వరాసనం యః అధియజ్ఞపతిం విష్ణుం వినిందతి అనపత్రపః. అయం వీడు అసత్వృత్తః సన్మార్గంలో లేడు, వాడు చాలా దుర్మార్గంలో ఉన్నాడు. నరదేవ వరాసనం రాజులకు ఉచితమైన సింహాసనానికి నా అర్హతి, వాడికి అర్హతే లేదు అసలు. యహ ఎవడైతే అధియజ్ఞపతి అయిన ఆ విష్ణువును అనపత్రపః, త్రప అంటే సిగ్గు, అపత్రపము అంటే సిగ్గు లేకుండా ఉండడము. ఈ సిగ్గన్నది లేనివాడు ఇంత
భయభక్తులు లేకుండా ఆ యజ్ఞపతిని, ఆ విష్ణువును వినిందతి ఇంతగా నిందించాడే, అటువంటి వాడు బ్రతికుండడానికి వీల్లేదు. వాడు రాజుగా ఉండడానికి వీల్లేదు. కహవా ఏనం పరిచక్షిత వేనం ఏకమృతే అశుభం ప్రాప్తః ఈదృశం ఐశ్వర్యం యత్ అనుగ్రహ భాజనః. ఇంత ఐశ్వర్యం చూసుకుని వాడు మిడిసి పడుతున్నాడు. అంతా నేనే, అన్నీ నేనే అని వీడు ఇప్పుడు నిలబడి చెప్తున్నాడు. వీడికి ఈ ఐశ్వర్యం ఎక్కడి నుంచొచ్చింది? ఎవరి వల్లొచ్చింది? ఈదృశం ఐశ్వర్యం ప్రాప్తః పొందినవాడు యత్ అనుగ్రహ భాజనః ఎవరి యొక్క అనుగ్రహానికి పాత్రుడై ఇంతటి ఐశ్వర్యాన్ని పొందాడో అటువంటి వాణ్ణి తూలనాడుతూ ఉన్నాడు. ఈ అశుభము ఏకం వేనం రుతే, ఈ వేణుడుగాడు ఒక్కడుగాక ఇటువంటి అశుభాన్ని, అమంగళాన్ని కహ ఏవం పరిచక్షిత అంటాడు. ఈయనను ఏనం మన యజ్ఞపురుషుణ్ణి వీడుగాక ఇటువంటి అమంగళకరమైన వాడుగాక, ఇటువంటి అమంగళకరమైన మాటలతో ఎవడు తూలనాడుతాడు? ఎక్కడి నుంచి వచ్చాయని కూడా చూసుకోకుండా ఇద్ధం వ్యవసితాః హంతుం ఋషయః రూఢమన్యవః నిజగ్నుః హూంకృతా వేనం హతం అచ్యుత నిందయ. ఇద్ధం ఈ విధంగా ఆ ఋషులందరూ రూఢమన్యవః వాళ్లకు ఆరూఢమైన మన్యువు కోపం వచ్చింది. ఇంతకు ముందు వాళ్ళు పాపము నిగూఢమన్యవః కోపాన్ని వాళ్ళు మనసులోనే పెట్టుకున్నారు. గూఢమన్యవః వాళ్ళు మనసులో పెట్టుకుని బయటపడకుండా కోపాన్ని వాళ్ళు ప్రదర్శించకుండా వెళ్ళారు. ఇప్పుడు అది ఆరూఢమైంది. ఇంక కోపంలో వాళ్ళు పూర్తిగా నిలబడి ఉన్నారు ఆ ఋషులు. ఎందుకు అంటే వాళ్ళు ప్రజలని పీడించడమే కాదు, ధర్మాన్ని ఆచరించకపోవడము, ఆచరించనివ్వకుండా ప్రజలని అడ్డుకోవడం మాత్రమే కాదు, అసలు యజ్ఞ పురుషుణ్ణే నిందించడం మొదలుపెట్టాడు. మొత్తం అంతా నేనే అనడం మొదలుపెట్టాడు. ఇంక వాడి పాపము ఎక్కడ ఆగట్లేదు. అందుకని వాళ్ళు వాణ్ణి హంతుం వ్యవసితాః వాడు చనిపోవాలి, వాణ్ణి చంపేద్దామని నిర్ణయించుకున్నారు. ఇంకా వేణుణ్ణి హుంకృతాయేవ హుంకారంతోటే నిజగ్నుహు చంపేశారు. వాళ్ళు హుంకారం చేసేసరికే వాడు చనిపోయాడు. అయితే చంపింది వాళ్ళ కాదు, అచ్యుత నిందయా హతం, అచ్యుతుణ్ణి నిందించడం వల్ల వాడు ఎప్పుడో చనిపోయాడు. వీళ్ళ హుంకారంతో ఆ శరీరం పడిపోయింది అంతే. వాడు ప్రజలని పీడించడం వల్ల, ప్రజలు తిట్టుకోవడంతోటే వాడు అసలు చనిపోయాడు ఎప్పుడో. ఇప్పుడు అచ్యుత నిందితుడు, అచ్యుతుణ్ణి నిందించిన వాడు కాబట్టి ఎప్పుడో పోయాడు, వాడు హతమైపోయాడు. ఊరికనే వీళ్ళ హుంకారము నిమిత్త మాత్రంగా వాడిప్పుడు దేహాన్ని చాలించాడు. ఋషిభిః స్వాశ్రమ పదం గతే పుత్ర కళేవరం సునీధా పాలయామాస విద్యాయోగేన శోచతి. ఈ విధంగా ఋషులు వాణ్ణి చంపేసి వాళ్ళ ఆశ్రమ పదాలకు వెళ్ళిపోయారు. ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది కదా, రాజు లేకుండా ఉన్నాడు, ఉన్న ఒక్కడిని మంచో కొంచెం వాడిని చంపేసాము, తర్వాత ఏంటి అని నెక్స్ట్ ప్లానింగ్ లేదు. వీళ్ళు ఏమి ఋషులో నాకు అర్థం కావట్లేదు. కొంచెం కొంచెం చేస్తారు, దానివల్ల ఏమైనా విపరీతమైన పరిణామాలుంటే, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటే మళ్ళీ కొంచెం చేస్తారు, మళ్ళీ కొంచెము చూసుకుంటారు, మళ్ళీ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటే మళ్ళీ కొంచెం చేస్తారు. మొత్తం చివరిదాకా ఆలోచించరేంటో విచిత్రము. ఒక్కసారి ఆల్రెడీ అక్కడ వాళ్ళ నాన్న పారిపోతే వీడు మంచివాడు కాదు, ప్రజలకి ఇష్టం లేదు, ప్రజలని పీడిస్తాడని తెలిసి వాడిని రాజుని చేశారు. అప్పుడే ఆలోచించుకోవచ్చు కదా, వీడి వల్ల కుదరదు అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మతోటి మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఎవరైనా మంచివాడిని తీసుకొచ్చి రాజుగా పెట్టొచ్చు, లేదా అప్పుడే ఇంకేమైనా ప్లానింగ్ చేయొచ్చు. ఆహా, వాడిని రాజుగా పెడతారు, ప్రజలు బాధపడతారు, వాడు ధర్మాన్ని మొత్తమే అడ్డగిస్తాడు, తర్వాత వచ్చి మాట్లాడతారు, వాడు వినకపోతే వాడిని చంపేస్తారు, మళ్ళీ పోతారు. మళ్ళీ ఇంకా అప్పుడు మళ్ళీ ప్రజలందరూ దొంగల పాలైపోయి కుయ్యో మొర్రో అంటుంటే మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇంకేంటో చేస్తారు. ఏం విచిత్రంగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళ దూరదర్శనము, వీళ్ళ దీర్ఘ దర్శనము చాలా హ్రస్వంగా ఉన్నది, కొంత కొంతగా ఉన్నది.
ఏదో ఒకటి ఇంత మాత్రం చేశారు. తర్వాత ఏంటని ఆలోచన లేదు, ఏమీ లేదు. ఎళ్ళిపోయారు వాళ్ళ ఆశ్రమాలకు. దాంతో వాళ్ళు గతే వెళ్ళిపోయాక మన సునీత పుత్ర కళేవరాన్ని, కొడుకు శవాన్ని శోచతి పాపము కొడుకు చనిపోయాడని చాలా ఏడుస్తున్నది. పోనీ ఈమె గురించి కూడా ఈమెతోటి ఇంతకు ముందు మాట్లాడారు గదా! ఆమె కొడుకుని చంపుతూ ఉన్నప్పుడు ఆమె చచ్చిపోతే ఏడుస్తుందని తెలుసు కదా! అయినా గూడా పట్టించుకోకుండా ఎళ్ళిపోవడమే ఇంకా. ఏంటో మరి ఆమె పాపం శోచతి కన్నీళ్లు గారుస్తూ, ఏడుస్తూ విద్యాయోగేన ఆమె దగ్గర ఏదో మంత్రమో ఏదో ఉన్నది. ఏదో ఉపాసన మార్గము. ఆ విద్యా మార్గంతో, ఉపాసనా మార్గంతో ఏదో మంత్రాలతో వాటితో ఆ శవాన్ని పాలయామాస అట్లానే మెయింటైన్ చేస్తే మళ్ళీ ఇంకోటి పోనీ వీడినిప్పుడు ఆ వేణుని చంపేస్తే మళ్ళీ రాజు లేకుండా పోతాడు. మళ్ళీ మొదటికొచ్చింది గదా! మన పరిస్థితి. బ్యాక్ టు స్క్వేర్ వన్. అప్పుడేం చేద్దామన్న ఆలోచన లేకుండా టపటపా చేసేయడమే. పోనీ అయిన తర్వాత వాడు చనిపోయాడు. వీళ్ళేదో హుంకారం చేశారో, ఇంకేంటి చేశారో ఏదో చేయగానే వాడు చనిపోయాడు. చనిపోతే ఆ శవాన్ని వదిలిపెట్టి ఎళ్ళిపోవడమే ఇంకా. ఆ శవానికి దహనం లేదు, ఏమీ లేదు. పాపం ఆ తల్లి సునీత మరేం చేస్తుంది? ఆ మిగిలిన వాళ్ళెవ్వరు పట్టించుకోరా? రాజు పోతే పోయాడు. మా పీడ విరగడైపోయిందనుకున్నాక, మంత్రులు వాళ్ళందరూ ఎందుకు పట్టించుకుంటారు? కాబట్టి వాళ్ళు గూడా పట్టించుకోలేదు. ఎవ్వరూ లేకపోయేసరికి దిక్కు లేకుండా ఆమె ఏదో విధంగా ఆ కొడుకు శవాన్ని ఆమె సొంత తెలివితేటలతోటి ఆమెకున్న అవకాశంతోటి ఏదో పాలించుకుంటూ ఉంది. మెయింటైన్ చేసుకుంటూ ఉంది. ఇట్లా ఉంటుంది పరిస్థితి. ముందు వెనకాల ఆలోచించకుండా ఉన్నారు మన వాళ్ళు. తర్వాత ఏం జరిగింది ఏమి అని మళ్ళీ మనము వచ్చి కూర్చొని మళ్ళీ మన మునులు మళ్ళీ కొంచెం జేస్తారు. ఇట్లా కొంచెం కొంచెం జేసి, కొంచెం జేసి ఏదో కుంచెడు బియ్యము, గుమ్మడికాయ కూర అని మా అమ్మ ఒక సామెత చెప్పేది చిన్నప్పుడు. ఆ రకంగా కొంచెం జేస్తారు, ఉంటారు. మళ్ళీ దాన్ని బట్టి మళ్ళీ ఇంకేంటో కొంచెం జేస్తారు, మళ్ళీ కూర్చుంటారు. మళ్ళీ దాన్ని బట్టి వీళ్ళు ఈ కొంచెం కొంచెం జేస్తూ ఉంటే ఏదో ఆ కుంచెడు బియ్యం, గుమ్మడికాయ కూరతోటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళిపోయినట్టు ఎప్పటికో ఒకప్పటికి మంచి కాన్సీక్వెన్స్ ఒకటి వీళ్ళందరి ప్రజల అదృష్టం బాగుండి వీళ్ళ అదృష్టమేమో గాని, ప్రజల అదృష్టం బాగుండి ఓ మంచి కాన్సీక్వెన్స్ ఒకవేళ జరిగిందంటే, దాంతో వీళ్ళు ఈ కొంచెం కొంచెం జేయడము ఆపి వీళ్ళ సంగతి జూసుకుంటే, ప్రజలు పాపం బాగుపడతారు. అక్కడి దాకా వచ్చిందాకా మనకి తిప్పలు తప్పవు. చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.